ఇంకొకరిని చూసాం. వీరందరూ కూడా చిత్తశుద్ధి పరిపాలన ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర, లేకపోతే రాజకీయ దురంధరుడు దార్శనికుడు చంద్రబాబు గారి దగ్గర సుపరిపాలన అందుతుందని మేమందరం భావిస్తున్నాం సార్. రజనీ గారు, అంటే ఈ ఇష్యూస్ వారీగా ఓకే, మీరు టైమ్లీ రెస్పాన్స్ వస్తుంది. దాంతోపాటు ఇంకోటి భాగస్వామ్య పక్షంగా మీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు సూపర్ 6 గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకోకపోతే మరి జనం ఇప్పటికే క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. మంచికో చెడుకో వచ్చిన వరదలతోటి చెడు కొట్టుకుపోయింది అనుకుందాం. సో మంచి మిగలాలి కదా, మిగిలిన మంచి జనానికి ఏం మంచి చేయబోతోంది? సార్, రాష్ట్రం అసలు ఎంత లోటు బడ్జెట్ లో ఉందో అందరికీ తెలుసు సార్. ఇప్పుడిప్పుడుగా కొద్దిగా పుంజుకుంటుంది. అయినా సరే ఈ గడ్డు కాలంలో కూడా వృద్ధాప్య పెన్షన్ అంటూ 7,000, 1వ తారీఖు జీతాలు కొద్దిగా బిగిన్ అవుతుంది సార్. చేయడం అనేది పక్కా సార్, కొంచెం లేట్ అవుతుందేమో. అది కూడా మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా జీతం తీసుకుంటే మాకే చాలా సంతోషమైంది. ఇన్ని సంవత్సరాలు ఆయన సొమ్ము మేము తిన్నాము, ఇప్పుడు మేము కట్టిన ఖజానా డబ్బులు జీతంగా ఆయన తీసుకుంటున్నాడని. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆయన నాకు జీతం కూడా ఉండదు, రాష్ట్రం గడ్డు కాలంలో ఉంటుందంటూ ఆయన ఫర్నిచర్ కూడా ఆయన తెచ్చుకొని ఈరోజు పార్టీ ఆఫీస్ లో కూడా ఆయన కార్యాలయంగా మార్చేస్తూ ఈ కొంత డబ్బులు సేవ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సార్. ఇక్కడ ఏంటంటే సూపర్ 6 లో ఎవరు మోసం చేయరు సార్. ప్రజలకు అందుబాటులో ఈ రోజు ప్రతిపక్షం మాకు వైసీపీ కాదు సార్, ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తారు. ప్రజలు ప్రశ్నించకుండా తగ్గ పని మేము చేస్తాం సార్. ఎనీవే, ఇక్కడ సూపర్ 6 తొందరగా అమలు చేయాలంటే ఖజానాలో డబ్బు కావాలి, రాజధాని డెవలప్ అవ్వాలి, కంపెనీలు రావాలి, అవన్నీ పనులు కట్టాలి. వీటన్నిటితో సంబంధం లేకుండా ప్రజలే మీకు ప్రతిపక్షం అంటున్నారు, ప్రశ్నిస్తారు అంటున్నారు, ప్రశ్నించాలి అంటున్నారు, అప్రిషియబుల్. కానీ ప్రశ్నిస్తే కేసులు పెట్టే తత్వం మరి మీ కీలక భాగస్వామికి ఉందని చెప్పేసి వైసీపీ అభియోగం చేస్తోంది. అలాగే ఎన్ని ఎక్కువ కేసులు నమోదు చేస్తే వాళ్లే బెస్ట్ పర్ఫార్మింగ్ లీడర్స్ అని చెప్పి టీడీపీలో యువనేత టీడీపీ లీడర్స్కి కితాబులు ఇస్తున్నారట. లేని నాడు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్గా మిమ్మల్ని చూస్తాను అని స్పష్టంగా చెప్తున్నారట. మరి ఇది కక్ష సాధింపు కిందకి రాదా, రెడ్ బుక్ కింద రాదా? సార్, ఈరోజు ఓట్లేసిన ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అది ఎప్పుడు అని అడిగితే వాళ్ళు అడగాలి, వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. రాజకీయ నాయకుడికి చాలా వేరియేషన్ ఉంటదండి. ఒక నాయకత్వ దార్శనికతలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఎవరితో చెప్పించుకునే పరిస్థితికి రారు, ఖజానా నింపే కార్యక్రమంలోనే ఉండరు. కానీ ఈ టైంలో గడ్డు కాలంలో రాష్ట్రం ఈ విపత్తును ఎదుర్కోవడం, ఆ బోట్లకు సంబంధించినటువంటి ఎలిగేషన్ లో దానికి కొంత ఖర్చు అవడం, సెంట్రల్ కూటమితో కలిసి ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి కొంత ఫండ్ జనరేట్ చేయడం, 1 by 1 ప్రతిదీ ఇంప్లిమెంట్ అవుతుందండి. కానీ 100% ఒక జర్నలిస్ట్ గానో, ఒక వైసీపీ గానో, ఒక ప్రజలు గానో ప్రశ్నిస్తూనే ఉంటేనే ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది అనేదే ప్రజాస్వామ్యంలో లిఖించబడినటువంటి ఫస్ట్ పదం సార్. ప్రశ్నించేవాడు లేకపోతే, నీలోని విమర్శలు నీకు ఎత్తి చూపించకపోతే నువ్వు అద్భుతమైన పరిపాలన చేయలేవు అంటూ గతంలో కూడా చాలా మంది ప్రజాపాలకులు తీర్పిచ్చినటువంటి ఒక వర్డింగ్ అండి. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. నాగబాబు గారిని అనవసరంగా జానీ మాస్టర్ కేసులోకి లాగుతున్న సోషల్ మీడియా శక్తుల మీద మీరు అలాంటి చర్య తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇది వాంటెడ్గా, పర్పస్ఫుల్గా ఆయన్ని లాగే ప్రయత్నం జరుగుతోంది. సార్, ఇది చాలా దారుణం. ఏంటంటే సార్, పార్టీలో ఉన్న ప్రతి ఆడబిడ్డని తన ఇంటి బిడ్డగా భావించేటటువంటి నాగబాబు గారి మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. కానీ ఒకటే గమనించండి సార్, పళ్ళున్న చెట్టుకి రాళ్లు పడతాయని. ప్రతి ఎలిగేషన్ కి సమాధానం నిజ నిరూపణ అవుతుంది సార్. ఎనీవే, తండ్రి సమానులైనటువంటి నాగబాబు గారు పార్టీకి పెద్ద దిక్కులాగా నిలబడినటువంటి అన్న సమానులైనటువంటి వ్యక్తులు, వీరి మీద కూడా బురద జల్లే కార్యక్రమం ఏంటంటే, మొదటి రోజు పెన్షన్ పంచడానికి నాగబాబు గారు వస్తే ఆయనకేం పని అన్నారు. ఆయన ఇప్పుడు కూడానండి కాలికి సంబంధించిన ఒక సర్జరీ చేయించుకొని హాస్పిటల్ బెడ్ మీదో లేకపోతే రెస్ట్ లో ఉన్నారు, లేకపోతే ఈ వరద బాధితులకో, పిఠాపురం వాస్తవులకో ఎప్పుడు స్వయంగా అందుబాటులో ఉండేవారండి. పార్టీ ప్రతి కార్యక్రమాల్లో పార్టీ కష్టపడిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రయారిటీ కల్పించండి అంటూ అన్ని చోట్ల మా గొంతుగా ఆయన గొంతు వినపడుతుందండి. సో అటువంటి వ్యక్తి మీద బురద జల్లారంటే ఆకాశం మీద ఉమ్మూసినట్టే వేసిన ప్రతి ఒక్కరికి అండి. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ఒక రోడ్లుగా ఒకరికి సమాధానం చెప్పే రకంగానే ఉంటుంది, కానీ ఒకరితో ప్రశ్నించుకునే స్థాయికి ఎప్పుడు రాకపోవచ్చు అండి. 100% అన్నయ్య దీని మీద పూర్తి విచారణ చేస్తారు కళ్యాణ్ గారు. సో అదే రకంగా నాగబాబు గారి మీద వచ్చిన ఎలిగేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నిరూపణ 100% చేసి చూపిస్తారండి. ఎనీవే, ఇలాంటివన్నీ రాజకీయంలో సర్వసాధారణం అండి. ఒకళ్ళు ఎదుగుతున్నప్పుడు బురద జల్లే ప్రయత్నంలో వారిలాగా మీరు కొంత జాగరూకతతో ఉండాలని చెప్పేదానికి దీన్ని ఇండికేషన్గా చూడొచ్చు. ఎందుకంటే మీ వైరిపక్షం సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, ఉండాల్సిన దానికి హైపర్ యాక్టివ్గా ఉంది. లేనిపోనివన్నీ కథనాలన్నీ
పూసేసి తెర మీదకి తీసుకొస్తుంది. కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం ఇది. హోప్ మీరు కూడా ఆ మేరకు రెస్పాండ్ అవుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రజనీ గారు, చాలా అంశాలు మాట్లాడారు. సో చూసాం కదా రజనీ గారు చెప్పడం ఏంటంటే జానీ కేసు కావచ్చు,